దత్తాత్రేయ గారు ఒక్క నిమిషం. వెంకరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. వెంకరెడ్డి గారు, చూస్తున్నాం సంవత్సరం కాలం తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. ఇప్పటిదాకా మీ అధ్యక్షుడు నడ్డా కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని మొత్తం చదివి ఇవి అయ్యాయా కాలేదా అని చెప్పేసి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎక్కడా కాలేదన్నటువంటి సమాధానాలు వస్తున్నాయి. బట్ దాంట్లో చాలా అబద్ధాలు ఉన్నాయన్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అసలు తెలంగాణే కాదు, భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ చేసిందా? ఎక్కడైనా రైతుల సంబంధించి రైతుల పక్షపాతిగా ఉన్నదా? రైతులను ఆదుకున్నదా? రైతులకు బీమా ఇచ్చిందా? ఇట్లాంటి పథకాలు భారతీయ జనతా పార్టీ అమలు చేసిందా? రుణమాఫీ విషయంలో సవాల్ విసురుతున్నాం. ఒకవేళ ఆ సవాల్ కనుక మీరు ఓకే అంటే, మీరు ఎక్కడైనా చేస్తే నేను స్వయంగా వచ్చి మీకు క్షమాపణలు చెప్తా ఉంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. చౌరస్తాకు వచ్చి ఢిల్లీలో క్షమాపణ చెప్తామని మాట్లాడుతున్నారు. తో పాటు ఇటు విగ్రహం సంబంధించినటువంటి చర్చ ఈరోజు తెలంగాణ మొత్తం కూడా జరుగుతోంది. 6 గ్యారెంటీలు పక్క పోయాయి, అమలు చేయడాలు పక్కన పోయాయి, హామీలు పక్కకు పోయాయి. ఒక ఎమోషనల్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యాయి. వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా విగ్రహ రాజకీయాలు, తర్వాత విధ్వంస రాజకీయాలు, అభివృద్ధి రాజకీయాలు లేవు గాని ఇట్లాంటివన్నీ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే అంతకుముందు ఉన్న టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని కానీ, ఏదైనా ఒక రూపం కానీ ఏదైనా విగ్రహం తయారు చేయాలి, తెలంగాణ ప్రజలకి అనుకూలంగా అందరి ఆమోదయోగం పొందాలంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేయించాలి. కానీ ఏ పార్టీ వస్తే అధికారంలోకి, ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నేను ఈ విగ్రహ రూపం మాది, మేము ఇట్లా పెట్టుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? మీరు కాంగ్రెస్ అంటున్నారా? పాత బిఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు విషయం చెప్తున్నారా? ఏ పార్టీ అయినా కూడా అంటే ఇక్కడ చిన్న పాయింట్ వెంకరెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీ కంటే ముందే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ రోజు ఉద్యమకారులు తయారు చేయడం జరిగింది. సో ఇది టిఆర్ఎస్ పార్టీ పేటెంట్ రైట్స్ కావు. సో దాని డెవలప్మెంట్ కానీ ఆ తర్వాత శిల్పాన్ని రూపుదిద్దడం కానీ కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. బట్ ఎక్కువగా మాత్రం చీరగా మార్చడం, జెండా కలర్ మీరు కూడా చిన్న చేంజ్ చేశారు అంతే. మీరు చిన్న చేంజ్ చేశారు. ఏమున్నది చెప్పండి. రైట్. సరే శ్రీకాంత్ గారు, నేనేమంటున్నంటే సరే తీసుకొచ్చారు, తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చడం ఎందుకు నాకు అర్థం కాదు. అభివృద్ధి మీద కాంక్ష లేదు, సంక్షేమం మీద కాంక్ష లేదు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఈ 6 గ్యారెంటీలు మిగతా హామీలు ఇవన్నీ కూడా పక్కన పెట్టే విధంగా రోజు మీడియాలో ఏదో ఒకటి తీసుకురావాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే సరే తీసుకొచ్చారు, అయిపోయింది. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మార్చడం ఎందుకు? దానికి ఎవరు అడుగుతున్నారు? తెలంగాణ ప్రజలు ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని మార్చమని? లేకపోతే మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడిప్పుడు చేస్తుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారా? ఇవన్నీ కూడా కాదు కదా. ఇప్పుడు చేయాల్సింది ఏంది? అభివృద్ధి, సంక్షేమం. వాటి మీద రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకముందు 6 గ్యారెంటీలు, 400 అంశాలు, రకరకాల అంశాలు ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, వాటిని ఫుల్ఫిల్ చేయకుండా ఈ 6 గ్యారెంటీల్లోనే 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు. ఇంకా రైతుల అంశాలు, రైతులకు 15,000 రూపాయలు, కూలీలకు 12,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, తర్వాత వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయలు, ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు రోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక రోజు హైడ్రా అంటారు, ఇంకో రోజు మూసి పక్షాలు అంటారు, రోజు ఒకటి తీసుకొస్తున్నారు తప్పితే అభివృద్ధి ఎక్కడ కంప్లీట్ కాలే. ఈవెన్ రుణమాఫీ కూడా వీళ్ళు చెప్పింది దగ్గర 40,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు మేము బడ్జెట్ లో పెడుతున్నామని చెప్పారు. 18,000 కోట్లు రిలీజ్ చేసి 20 లక్షల మందికి ఇచ్చారు. ఇంకా 22 లక్షల మందికి అట్లాగే రుణమాఫీ ఉంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సాంకేతిక కారణాలు, టెక్నికల్ సమస్యలు. ఎక్కడుంటాయని టెక్నికల్ సమస్యలు? రుణం ఇచ్చినప్పుడు రైతు దగ్గర నుంచి ఆధార్ కార్డు, అకౌంట్ నెంబరు, తర్వాత ఏదైతే పాస్బుక్ నెంబర్ తీసుకొని రుణం ఇచ్చారు కదా, అప్పుడు లేని టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా తూతు మంత్రంగా చేస్తున్నారు తప్పితే ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా ఒరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పారు కదా, ఇప్పుడు దగ్గర ఒక 4-5 స్టేట్లు ఎలక్షన్లు అయినాయి. మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మొన్న మహారాష్ట్ర కానీ, అంతకుముందు హర్యానా కానీ, తర్వాత నిన్న, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాల్లో ఎక్కడైనా
మేము ఇష్టం వచ్చినట్టుగా అమలు కానీ అంటే అలవి కానీ హామీలు ఏమైనా ఇచ్చినావా, ఇష్టం వచ్చినవి చేసినావా? మేము గెలవాలనే కోరికతోటి, గెలవాలనే ఆలోచనతోటి మేమన్నా ఇచ్చి మేమన్నా చేసినావా? మీకు పథకాలే లేవు అసలు. ఏం పథకాలు లేవు. బీజేపీకి పథకాలు ఉండవు కదా, ఒకటే ఉంటుంది. పథకాలు లేకుండానే హ్యాట్రిక్ విజయాలు బీజేపీకి వస్తున్నాయా? ప్రజల ఎమోషన్స్ ఏదైతే హిందుత్వం అనే ఎమోషన్స్ తప్ప వాళ్ళకి అసలు పథకమే లేదు. వాళ్ళకి పథకాలు లేవు. ఇంకేముంటుంది చెప్పండి. అదే చెప్తున్నా, మీకు పథకాలు లేవు అంటున్నా. పథకాలు లేవు, కేవలం హిందుత్వం చేసినాం తప్ప మీ కాడ వేరే పథకాలు లేవు. ముస్లింలను తిట్టడం, క్రిస్టియన్లను తిట్టడం, మైనార్టీలను తిట్టడం, పేదవాళ్ళని తిట్టడం, బడుగు బలహీన వర్గాలు అవమానపరచడం, పథకాలు లేవు. అంతే అంతే వినే చెప్తున్నా, మీకు పథకాలు ఏం లేవు కదా. ప్రతిపక్షాలు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎంతసేపు మీరే మాట్లాడితే అదే సమాధానం చెప్తున్నా, మీకు పథకాలు లేవు, ఎమోషన్స్ మాత్రమే ఓట్లాడుతున్నారు చెప్తున్నా. మీకు ఆ ఓపిక ఉండాలండి. ఎంతసేపు వినాలి, విని తర్వాత మీరు చెప్పండి. మీ టైం వచ్చినప్పుడు మీరు చెప్పండి. ఎందుకు మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉన్నా? లేదు, చిన్న చిన్నవి ఉంటాయి, ఉండాలి. తప్పు లేదు. వెంకరెడ్డి గారు కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్